అందరికీ నమస్కారాలు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం. ఈ రోజున మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 2001 నుండి 2025 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కు మన గౌరవ తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు భారీ ఎత్తున 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మనము దానికి పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు తరలి వస్తా ఉన్నారు. వరంగల్ ఎలకతుర్తిలో జరిగేటటువంటి ఈ సభకు ఎంతో మంది విచ్చేస్తా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మేము ఈ రోజున నా అక్క చెల్లెళ్ళు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి కూడా ఇంటింటికి వెళ్ళి బొట్టు చెప్పే కార్యక్రమం చేపట్టాము. మన ఇంట్లో ఒక పెళ్లి చేస్తే ఏ విధంగా అయితే మనం చేస్తామో అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 25 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్నది. నిన్ననో మొన్ననో ఏర్పడ్డ పార్టీ కాదు, 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి యొక్క పార్టీకి మనం పెళ్లిని అంగరంగ వైభవంగా మేళతాళాలతోటి బాజా బదింత్రీలతోటి ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా ఇంటింటికి కూడా వెళ్ళి బొట్టు చెప్పే కార్యక్రమం మా అక్క చెల్లెళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి చెప్పడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా పండు ముసలోళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఖచ్చితంగా మేము ఈ సభకు వస్తాము, మమ్మల్ని తీసుకెళ్లాలమ్మా అని చెప్పి అడుగుతా ఉన్నారు. కానీ పెద్ద మనుషులను తీసుకెళ్తే లక్షలాది మంది ప్రజలు వస్తారు, అక్కడికి ఇబ్బంది అవుతుందని చెప్తుంటే లేదు, కేసీఆర్ బాపుని మేము చూడాలి, మమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్లమని అడుగుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఎలా ఉంది అన్నది వారి నోటితో వారే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా ఖచ్చితంగా కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన గద్దెకెక్కడానికి ఎన్ని హామీలు అయితే ఇచ్చారో ఏ ఒక్క హామీని కూడా మరి వారు ఏ ఆలోచనతోటి ఇన్ని హామీలు ఇస్తాము 420 హామీలు చెప్పి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఏమన్నా అంటే ఒక ఫ్రీ బస్, అదే మహిళలు చెప్తా ఉన్నారు, ఎందుకు ఫ్రీ బస్ మాకు, మేమేమన్నా ఉద్యోగాలు చేసే వాళ్ళమా, ఈ ఫ్రీ బస్ మాకెందుకు, మహిళకు 2500 ఇస్తానని చెప్పారు, అది ఏమైంది, తులం బంగారం ఏమైంది, అదే విధంగా చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు, అయ్యేమైనాయి, ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు చక్కగా వచ్చేది. ఈనాడు రైతు భరోసా అని చెప్పి 7500 ఇస్తామని చెప్పి అది కూడా కరెక్ట్ గా ఇయ్యలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ఎండగొట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలియపరుస్తా ఉన్నాము. మా కొత్తగూడెం నియోజకవర్గం నుండి రవిచంద్ర గారు, అదే విధంగా రేగా కాంతారావు గారు, అదే విధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వనమ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒక 20 బస్సులు వస్తా ఉన్నాయి. స్వచ్ఛందంగా కూడా వస్తా ఉన్నారు. ఎన్నో కార్లు పెట్టుకొని స్వచ్ఛందంగా కూడా వస్తామని చెప్తా ఉన్నారని కూడా తెలియపరుస్తా ఉన్నాం. లక్షలాది మంది ప్రజలతోటి ఈ యొక్క ఎలకతుర్తిలో జరిగేటటువంటి సభను అక్కడ ప్రాంగణం అసలు సరిపోతుందో లేదో అన్న విధంగా జనాలందరూ కూడా సిద్ధమై ఉన్నారని కూడా తెలియపరుస్తా ఉన్నాము. ఎండని సైతం లెక్క చేయకుండా మేమందరం ఎప్పుడు ఆ సభ జరుగుతుంది, కేసీఆర్ బాపు ఏం మాట్లాడతారు, మేమందరం వినాలి చూడాలి అని చెప్పి ప్రజలందరూ కూడా తపనతోటి చూస్తా ఉన్నారని కూడా తెలియపరుస్తా ఉన్నాను. నేను చెప్పేది ఒకటే, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలందరం సంక్షేమం అభివృద్ధి తోటి ముందుకు నడిచాం. కానీ ఈ రోజున మళ్ళా కేసీఆర్ బాపు ఎప్పుడొస్తాడు, నియోజకవర్గాలు ఎప్పుడు బాగుంటాయి, బీఆర్ఎస్ జెండా ఎప్పుడు ఎగురుతుంది అని ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారని కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఈ రోజున ఇంటింటి బొట్టు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మేము తప్పకుండా వస్తాం, మహిళలు ఎక్కువ సంఖ్యలో వచ్చే విధంగా కూడా అందరూ సిద్ధమై ఉన్నారని కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా కొత్తగూడెం నియోజకవర్గంలో గులాబీ జెండానే ఎగురుతుంది. 100కి 100 మన రాష్ట్రంలోనే 100కి 100 ఖచ్చితంగా బీఆర్ఎస్ సీట్లే వస్తాయని కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాము. వచ్చేటప్పుడు అందరూ కూడా ఎవరి బాధ్యతగా వారు చక్కగా రావాలని చెప్పి తెలియపరుస్తూ నాతోటి విచ్చేసినటువంటి నా అక్క చెల్లెళ్లకు అదే విధంగా బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను.